వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ టర్మ్ ఎక్స్టెండెడ్ టిల్ ద 31st July 2025. మనకి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ప్రస్తుతం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గుర్దీప్ సింగ్ యొక్క పదవీ కాలం అనేది 20 జూలై 2025 వరకు అయితే పొడిగించడం జరిగింది. సో మనకి ఎన్టీపీసీ ఎండీ మరియు చైర్మన్గా మనకి 31st July 2025 దాకా కూడా గుర్దీప్ సింగ్ అయితే కొనసాగనున్నారు. శ్రీ విశాల్ వి శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద పర్మనెంట్ డెలిగేషన్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. ఓకే, సో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ఏదైతే ఉందో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి బృందానికి సంబంధించి అలాగే భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా శ్రీ విశాల్ వి శర్మను అయితే నియమించడం జరిగింది. ఓకే, యునెస్కోకి సంబంధించి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి శ్రీ విశాల్ వి శర్మ. అలాగే యునెస్కో ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, డాక్టర్ మైకేల్ ఇరానీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IWF. మనకి వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ మైకేల్ ఇరానీ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టెన్యూర్ ఆఫ్ హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా టిల్ ద August 22, 2021. హోమ్ కార్యదర్శిగా ఉన్న అజయ్ కుమార్ భల్లా యొక్క పదవీ కాలాన్ని 2021 ఆగస్టు 22 వరకు పొడిగించాలని చెప్పి క్యాబినెట్ నియామక కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో మనకి హోమ్ సెక్రటరీ హోమ్ కార్యదర్శిగా ఆగస్టు 22, 2021 దాకా కూడా అజయ్ కుమార్ భల్లా అయితే కొనసాగనున్నారు. రోహన్ జైట్లీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. DDCA ఫుల్ ఫామ్ వచ్చి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. సో మనకి రోహన్ జైట్లీని ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అధ్యక్షునిగా ఎన్నిక చేయడం జరిగింది. సో రోహన్ జైట్లీ ఎవరు అంటే మనకి అరుణ్ జైట్లీ వాళ్ళ యొక్క సన్. నెక్స్ట్, రాజ్ కిరణ్ రాయ్జీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ IBA ఫర్ ద టర్మ్ 2020-21, వైల్ దినేష్ కుమార్ కారా వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద డిప్యూటీ చైర్మన్. మనకి రాజ్ కిరణ్ రాయ్జీ వచ్చి 2020-21 సంవత్సరానికి గాను IBA ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. IBA చైర్మన్గా మనకి రాజనీష్ కుమార్ అయితే ఉండేవాడు. ఆయన ప్లేస్లో మనకి కొత్తగా రాజ్ కిరణ్ రాయ్జీ అయితే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అలాగే ప్రస్తుతం SBI చైర్మన్గా ఉన్న దినేష్ కుమార్ కారా వచ్చి IBA యొక్క డిప్యూటీ చైర్మన్గా అయితే ఎన్నికయ్యారు. సో IBA యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకి కొత్త చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్జీ, అలాగే డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే SBI చైర్మన్ అయిన దినేష్ కుమార్ కారా. నెక్స్ట్, వేగా అపాయింటెడ్ రోహిత్ శర్మ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి వేగా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రోహిత్ శర్మను అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, LG ఎలక్ట్రానిక్స్ హ్యాస్ నేమ్డ్ లూయిస్ హ్యామిల్టన్ ఏ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్. LG కంపెనీ ఎలక్ట్రానిక్స్ వచ్చి తన హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్కి సంబంధించి గ్లోబల్ అంబాసిడర్గా మనకి ఫార్ములా 1 రేసర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. సో LG ఎలక్ట్రానిక్కి సంబంధించి హోమ్ సొల్యూషన్ బ్రాండ్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ స్పోర్ట్స్ పర్సన్ ఇటీవల ఎన్నికయ్యారు అని అడిగితే కనుక లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ సెల్లో గ్రూప్ అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. గృహోపకరణాల తయారీ సంస్థ అయిన సెల్లో గ్రూప్ వచ్చి ఇటీవల తన బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడైన అమితాబ్ బచ్చన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, పార్లే అగ్రో హ్యాస్ రోప్డ్ ప్రియాంక చోప్రా జోనాస్ యాజ్ ద నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బీఫీజ్. మనకి పార్లో అగ్రో కంపెనీ బీఫీజ్కి సంబంధించి జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక చోప్రా జోనాస్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, కాన్స్టానియా దీతా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఫర్ ద వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ ఇండియా 2020. ఓకే, మనకి కాన్స్టాంటియా దీతా వచ్చి ప్రపంచ అథ్లెటిక్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఇండియా 2020కు రాయబారిగా ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్, జసిందా ఆర్డెన్ విన్స్ ద సెకండ్ టర్మ్ యాజ్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా మనకి జసిందా ఆర్డెన్ వచ్చి రెండవసారి అయితే గెలుపొందడం జరిగింది. సో మీరు స్పెల్లింగ్ అనేది చూసుకోండి.
సో క్యాపిటల్ వచ్చి న్యూజిలాండ్కి సంబంధించి విల్లింగ్టన్, కరెన్సీ వచ్చి న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్, హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్కే సింగ్. ఓకే, మనకి పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్, హాఫ్ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్. ఓకే, ఇది ఎవరి యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక ఎన్కే సింగ్. ఓకే, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్, హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ ఏ రింగ్ సైడ్. ఈ పుస్తకం ఎవరికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక ఎన్కే సింగ్. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రీస్ట్రైంగ్ ది డ్రాగన్ బుక్ ఆథర్ ప్రదీప్ గుర్హా. ఓకే, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రీస్ట్రైంగ్ ది డ్రాగన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ప్రదీప్ గుర్హా. నెక్స్ట్ డెన్మార్క్ ఓపెన్ 2020 మనకి విన్నర్ చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్స్ విన్నర్, పురుషుల సింగిల్స్ విజేత వచ్చి మనకి డెన్మార్క్కి చెందిన ఆండ్రస్ ఆంటోసెన్. అలాగే ఉమెన్స్ సింగిల్, మహిళా సింగిల్స్ విజేత చూసుకుంటే జపాన్కి చెందిన నొజోమి ఒకహోరా. వరల్డ్ నెంబర్ 1 ఇండియన్ ఎలవెనిల్ వలరివన్ won a gold medal and Shahu Tushar Mane bagged the silver in the Sheikh Russell International Air Rifle Championship. The championship was organized by the Bangladesh Shooting Sports Federation BSSF. ఓకే, మనకి షేక్ రసెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్షిప్లో చూసుకుంటే ప్రపంచ నెంబర్ 1 ఇండియన్ అయిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పథకాన్ని సాధించగా, షాహు తుహర్ మానే వచ్చి రజత పథకం సిల్వర్ మెడల్ని అయితే సాధించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ని ఎవరు కండక్ట్ చేశారు అంటే ఎవరు నిర్వహించారు అంటే బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ గుల్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. పాకిస్తాన్ క్రికెటర్ అయిన ఉమర్ గుల్ వచ్చి అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ అయితే అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్రికెటర్, జర్నలిస్ట్ అండ్ కామెంటేటర్ కిషోర్ భీమానీ పాస్డ్ అవే రీసెంట్లీ. మనకి క్రికెట్ జర్నలిస్ట్ మరియు వ్యాఖ్యాత అయిన కిషోర్ భీమానీ గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. మలయాళం పోయెట్ అకితం అచ్యుతన్ నంబూత్రి పాస్డ్ అవే రీసెంట్లీ. మనకి ప్రముఖ మలయాళం కవి అయిన అకితం అచ్యుతన్ నంబూత్రి వచ్చి రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ నైటింగేల్ ఆఫ్ గుజరాత్ కామోడీ మున్షీ పాస్డ్ అవే. మనకి గుజరాత్ నైటింగేల్గా పిలువబడే కామోడీ మున్షీ గారు కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామన్ పాస్డ్ అవే రీసెంట్లీ. భారత వైమానిక దళం మొదటి మహిళా అధికారి వింగ్ కమాండర్ అయిన డాక్టర్ విజయలక్ష్మి రామన్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ టీవీ యాక్ట్రెస్ జరీనా రోషన్ ఖాన్ పాస్డ్ అవే రీసెంట్లీ. మనకి టీవీ నటి అయిన జరీనా రోషన్ ఖాన్ కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. నెక్స్ట్ సింగపూర్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు యూజ్ ద ఫేషియల్ రికగ్నిషన్ టు పే ద ట్యాక్సెస్. పన్ను చెల్లింపునకు మొక్క గుర్తింపును ఉపయోగించిన మొట్టమొదటి దేశంగా సింగపూర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ నోకియా ఓస్ హ్యాస్ బీన్ చూజన్ బై నాసా టు బిల్డ్ ద ఫస్ట్ ఎవర్ సెల్యులార్ నెట్వర్క్ ఆన్ ద మూన్. చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ నెట్వర్క్ టవర్ను నిర్మించడం కోసం నాసా నోకియా ఓజ్ను అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో చూసుకుంటే మొత్తం 107 కంట్రీస్ని కనుక కన్సిడర్లోకి తీసుకున్నట్లయితే భారతదేశం ర్యాంక్ వచ్చి 94వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 58 అండ్ న్యూజిలాండ్ టాప్డ్ ద లిస్ట్. మనకి ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 58వ స్థానంలో నిలిస్తే న్యూజిలాండ్ వచ్చి మనకి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఆఫ్ ఇట్స్ ప్యాసింజర్ వెహికల్స్. మనకి టాటా మోటార్స్ వచ్చి తన ప్రయాణికుల వాహనాలకు సంబంధించి ఫైనాన్సింగ్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్తో అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మనకి టాటా మోటార్స్ ఏ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యింది అని అడిగితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఐడిబిఐ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్. మనకి ఇటీవల వాట్సాప్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన బ్యాంక్ ఏది అని అడిగితే కనుక ఐడిబిఐ బ్యాంక్. నెక్స్ట్ ఫోన్పే లాంచ్డ్ ద కార్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆన్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఇన్ అసోసియేషన్ విత్ బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. మనకి ఫోన్పే యాప్ ఉంది కదా, లైక్ పేటిఎం లాంటి వ్యాలెట్ కానీ మనకు అటువంటి సర్వీసెస్ అందించే ఈ ఫోన్పే ఏదైతే ఉందో తన ప్లాట్ఫామ్లో బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో కలిసి కార్ మరియు బైక్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 8th సిల్నెక్స్ 2020 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. మనకి సిలినెక్స్ 2020 అనే మ్యారిటైమ్ విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే
భారతదేశం మరియు శ్రీలంక మనకి పేరులోనే ఉంటుంది. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే మనకి ఇండియా, ఈఎక్స్ అంటే మనకి ఎక్సైజ్. శ్రీలంక మరియు ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్. నెక్స్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ద బ్రహ్మోస్ మిసైల్ ఫ్రమ్ ఐఎన్ఎస్ చెన్నై. ఐఎన్ఎస్ చెన్నై నుండి బ్రహ్మోస్ క్షిపణిని అయితే భారత్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీని రేంజ్ చూసుకుంటే గతంలో 290 కిలోమీటర్స్ అనేది బ్రహ్మోస్ రేంజ్ ఉండేది. దీని ఇటీవల 400 కిలోమీటర్స్ కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద నైట్ ట్రయల్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబుల్ పృథ్వీ 2 మిజైల్. భారతదేశం తన అణుసామర్థ్యం కలిగిన పృథ్వీ 2 క్షిపణి యొక్క నైట్ ట్రయల్ని అయితే విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో పృథ్వీ 2 మిజైల్ యొక్క రేంజ్ ఎంత అంటే 350 కిలోమీటర్లు, 350 కిలోమీటర్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ టు సెటప్ ద ఉమెన్ హెల్ప్ డెస్క్ ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఆఫ్ స్టేట్. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ విల్ లాంచ్ ద వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్ అల్ఫోన్జా. ఓకే, మనకి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అల్ఫోన్జాలో రాష్ట్ర జల వనరుల శాఖ వాటర్ ట్యాక్సీ సేవను అయితే ప్రారంభించడం జరిగింది. మనకి ఆర్టీసీ ఎలా అయితే బస్సులు ఉంటాయో మనకి కేరళలో చూసుకుంటే అక్కడ ఎక్కువ వాటర్ మీద అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా పడవల్లో. సో అక్కడ ఈ వాటర్ ట్యాక్సీ యూజ్ ఉంటుందని చెప్పి వాటర్ ట్యాక్సీని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పెప్సికో ఈ సెటప్ ఏ గ్రీన్ఫీల్డ్ పొటాటో చిప్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ ఉత్తరప్రదేశ్ విత్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 814 crore రూపీస్. పెప్సికో సంస్థ ఉత్తరప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ బంగాళదుంప చిప్స్ ఉత్పత్తిని మనకి 800 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో అయితే ప్రారంభించడం జరిగింది. సో పెప్సికో ఈ గ్రీన్ఫీల్డ్ పొటాటో చిప్స్ ప్రొడక్షన్ యూనిట్ని మనకి ఏ స్టేట్లో ఇటీవల ప్రారంభించింది అని అడిగితే కనుక ఉత్తరప్రదేశ్. యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే నితిన్ గడ్కరీ విల్ విర్చువల్లీ లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇన్ అస్సాం. అస్సాం రాష్ట్రంలో మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకు కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ పునాదిరాయి అయితే ఆన్లైన్లో వేయడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా నవీన్ పట్నాయక్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ స్కీమ్. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చి సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ స్కీమ్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే ఒడిస్సా. That by March 2021 another 50 towns and by March 2022 all 140 urban centers in the state will have 100% పైపర్ వాటర్ కనెక్షన్. ఓకే, మనకి 50 టౌన్లు అయితే మార్చి 2021 లోపు, అలాగే మనకి మార్చి 2022 లోపు 100% మనకి 114 అర్బన్ సెంటర్స్ని కూడా పైపర్ వాటర్ కనెక్షన్కి తీసుకురావాలని చెప్పి ఈ స్కీమ్ కింద అయితే ఒడిస్సా స్టేట్ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఐఐటి మద్రాస్ స్టార్టప్ స్టెల్స్ యాప్ లాంచ్డ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ డైరెక్ట్ పేమెంట్ ప్లాట్ఫామ్ మూపే ఫర్ డైరీ ఫార్మర్స్ ఇన్ రాజస్థాన్. ఐఐటి మద్రాస్కి సంబంధించిన స్టార్టప్ కంపెనీ అయిన ఈ స్టెల్ యాప్స్ వచ్చి రాజస్థాన్లో ఉన్న పాడి రైతుల కోసం మొదటి రకమైన పూర్తిగా ఆటోమేటెడ్గా పనిచేసే డైరెక్ట్ పేమెంట్ ప్లాట్ఫామ్ అయిన మూపేని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వేదాంత గ్రూప్ ఫీమ్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ HZL said it has signed a part with Gujarat government to set up a greenfield zinc smelter in the state. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వచ్చి రాష్ట్రంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ జింక్ స్మెల్టర్ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కటిబిహు ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. మనకి కటిబిహు పండగ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగితే కనుక అస్సాం. Prime Minister Narendra Modi will release the commemorative coin of 75 denomination on the 75th anniversary of the Food and Agriculture Organization FAO. ఆహార వ్యవసాయ సంస్థ అయిన మనకి 75వ వార్షికోత్సవం, ఆహార వ్యవసాయ సంస్థ FAO యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75 రూపాయలు విలువ కలిగిన స్మారక నాణాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. India and France were re-elected as the president and co-president of the International Solar Alliance for a term of 2 years. మనకి భారతదేశం మరియు ఫ్రాన్స్ వచ్చి 2 ఏళ్ల కాలానికి అంతర్జాతీయ సౌర కూటమి ISA ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కు అధ్యక్షుడు మరియు సహా అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఇండియా, అలాగే కో ప్రెసిడెంట్గా ఫ్రాన్స్ అయితే మనకి ఎన్నికవడం జరిగింది 2 years టర్మ్కి.
నెక్స్ట్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఓకే, ప్రపంచ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం వచ్చి 15th అక్టోబర్ 15 అక్టోబర్ని జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ రూరల్ ఉమెన్, గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం వచ్చి అక్టోబర్ 15 అయితే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి బిల్డింగ్ రూరల్ ఉమెన్స్ రీసైలెన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19. నెక్స్ట్ వరల్డ్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థి దినోత్సవం వచ్చి 15 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. ఇది ఎవరి బర్త్డే జ్ఞాపకార్థం జరుపుకుంటాం ఈ వరల్డ్ స్టూడెంట్స్ డే అంటే టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం పురస్కరించుకుని మనకి అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థి దినోత్సవం వరల్డ్ స్టూడెంట్ డే అనేది జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఈ స్టూడెంట్ డేకి లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్ ప్రాస్పరిటీ అండ్ పీస్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం వచ్చి 16 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి గ్రో, నరిష్, సస్టైన్ టుగెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. ఓకే, గ్రో, నరిష్, సస్టైన్ టుగెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్ వచ్చి 2021 థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం వచ్చి 17 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్. నెక్స్ట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. ఓకే, మనకి ప్రపంచ గణాంకాల దినోత్సవం స్టాటిస్టిక్స్ డే వచ్చి 20 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి కనెక్టింగ్ ద వరల్డ్ విత్ డేటా వీ కెన్ ట్రస్ట్. ఓకే, కనెక్ట్ ద వరల్డ్ విత్ డేటా వీ కెన్ ట్రస్ట్ వచ్చి 2021 థీమ్. నెక్స్ట్ నేషనల్ పోలీస్ కామరేటివ్ డే. ఓకే, జాతీయ పోలీస్ స్మారక దినోత్సవం వచ్చి 21 అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి అక్టోబర్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఏదైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయినప్పుడు నేను క్విజ్ వీడియోలు అయితే కవర్ చేస్తూ ఉంటాను, కాబట్టి క్విజ్ వీడియోస్ అయితే కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుండి అయితే ఫాలో అవుతూ ఉండండి. మనకి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు టెలిగ్రామ్లో నేను వెంటనే అయితే అప్డేట్ అయితే చేస్తాను, అక్కడ నుండి మీరు నోట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న డిజీ పేజెస్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ టెలిగ్రామ్లో అయితే ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా అందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ యాస్టీస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెట్ చేసినట్లయితే వస్తుంది గ్రూప్ అనేది. మన లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఏదైనా బ్రౌజర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెట్ చేసినా మీకు కింద లింక్ వస్తుంది, అక్కడ నుండి అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.